వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ 2025 అడ్మిషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా నిన్న మనకు ఏప్రిల్ 9వ తేదీన లాస్ట్ డేట్‌గా మనకు ఫైనలైజ్ చేశారు. కాకపోతే ఇంకా మనం ఎక్స్ట్రా ఫీజ్ అనేది పేమెంట్ చేసి ఇంకా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాకపోతే నిన్న లాస్ట్ డేట్ వరకు మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని? మరీ ఇన్ని తక్కువ వచ్చాయా? మరి ఎక్కువ వచ్చాయా? మరీ ముఖ్యంగా అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకునే క్రమంలో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి డేట్స్ ఏమి ఇచ్చారు అనేది డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏపీ ఐసెట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్‌లోకి గాని మీరు వెళ్ళినట్టయితే ఒకసారి ఇక్కడ క్లియర్‌గా చూడండి. మనకు 9వ తేదీ లాస్ట్ డేట్‌గా అప్లికేషన్ పెట్టుకోవడానికి అయిపోయింది. లేట్ ఫీజెస్ ఇక్కడ కొన్ని అపరాధ రుసుముతో అప్లికేషన్ అయితే మీరు ఇంకా చూసుకోవచ్చు. 10,000 రూపాయలతో కూడా 28/4 ఈ నెల 28వ తేదీ ఏప్రిల్ 28వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది, చూసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించి కరెక్షన్స్ ఏమైనా మీరు చేయాలి అనుకున్నట్టయితే ఏప్రిల్ 29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కరెక్షన్స్‌కు డేట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి మనకు మే 2వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఎగ్జామ్ అనేది మనందరికీ తెలిసిందే కదండీ! మే 7వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా 9 గంటల నుంచి 11:30 వరకు ఒక సెక్షన్ ఉంటది. నెక్స్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఒక సెక్షన్ అయితే ఉంటది. దానికి సంబంధించినటువంటి కీ అనేది 10వ తేదీ మే 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. దాని గురించి ఏమైనా మీరు అబ్జెక్షన్ పెట్టాలనుకున్నట్టయితే 12వ తేదీ 5 గంటల లోపల మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఆ కీ మీద. ఫైనల్‌గా రిజల్ట్, ర్యాంక్ కార్డ్స్ అన్నీ కూడా మే 21వ తేదీన రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఐసెట్‌కి సంబంధించి దరఖాస్తును పెట్టుకోవడానికి గడువు ముగియడంతో ఇప్పటి వరకు మనకు అంటే లాస్ట్ డేట్ ఏప్రిల్ 9వ తేదీ నాటికి మనకు సుమారుగా 35,000 దరఖాస్తులు వచ్చాయంటూ దానికి సంబంధించినటువంటి కన్వీనర్ ఆచార్య ఎం శశి గారు అయితే తెలపడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ అప్లికేషనే వచ్చాయని చెప్పాలి గత సంవత్సరంతో పోలిస్తే. ఏది ఏమైనా ఇంకా మనకు ఏప్రిల్ 28వ తేదీ వరకు అపరాధ రుసుముతో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంకా అప్లికేషన్ కూడా కాస్త పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఏపీ ఐసెట్‌కి సంబంధించి ఉన్న అప్డేట్ ఇదనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.